ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మున్స్వామి. ఎమ్మిగనూరు పట్టణంలో ఈ నెల 2వ తేదీ వీరేంద్ర అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు తిరుపతిలో దర్శనం చేసుకొని అక్కడ దైవ దర్శనంలో ఉన్నప్పుడు ఇక్కడ వీరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసులు దీన్ని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం మా పిల్లోడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి తల్లిదండ్రులే మా పిల్లోడిని హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. అయితే మనం అప్పుడు వీరేంద్ర తల్లిదండ్రులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీ పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడని. ఏం లేదు సార్, వాళ్ళే దొరికిపోయి కొట్టి అక్కడ ఇక్కడ గాలమ్మ గుడించారు. అక్కడ దొరికిపోయి మేము లేని టైం చూసి ఆ పని చేసి ఇక్కడ చంపేసి ఇక్కడ వచ్చి ఉర్రేసిపోయినారు సార్. అది ఎవరు చూసలేరు సార్. మేము కనుక్కుంటే కానీ ఏమంటారు, వాళ్ళ కొడుకే అప్పులేక బాధ అయ్యి చచ్చిపోయినారని పుట్టిస్తున్నారు సార్. ఇది కారణం అంటే వాళ్ళే చంపేసింది కానీ ఎవరు లేరు మా వినగా. ఎవరమ్మా? ఎవరు? ఫ్లాట్ల లస్మన్న. ఆయన మీకేం సంబంధం? మాకేం సంబంధం, కులసులు అయితే వాళ్ళు ఒకటి మేము ఒకటి బాయిలం అందరము. వాళ్ళు కూడా డబ్బు ఉంది, మేము బీదోళ్ళం అంతే, ఇంకేం లేదు సార్. అప్పటి లవ్ మ్యారేజ్ ఉంది, వాళ్ళకి బడికి పోతుండ్రు ఇద్దరు. ఇటు పోకపోయి ఆ బాబు అట్లే ఫోన్లు వేసుకుంటూనే ఉన్నారు. మేమైనా ఎందుకు లేని మేము చాలా వద్దులేబ్బని ఊకున్నాము. ఈ సంగతి బిడ్డకు చెప్పుకోలేక ఇప్పుడు నా కొడుకుని చంపేసినారు సార్. అది ఇది దీనికి మీరు ఏం చేస్తారు సార్? మాకైతే న్యాయం చేయాల. పోలీసులు వచ్చారు కదమ్మా, ఏం చెప్పారు మీకు? పోలీసులు ఇంకా ఏం చెప్పలేదు, మీలాకి వచ్చినారు, ఇట్లా ఇంకోరు చేసుకున్నారు, చూసినారు, సందులో ఫోటోలు దింపుకున్నారు, పోయినారు. ఇంతవరకు అయితే ఇంకేం చెప్పలేదు. వాళ్ళని పట్టుకపోయేది తెలియదు. మా దినంలో మేము ఉన్నాము. మేము కానీ ఇంకేమి ఇట్లా అంటే పోలేదు. ఈ రోజు దినం అయిపోతే రేపు నుంచి మేము కానీ పోవాలి, వాళ్ళని అడిగి రావాలి ఫైన్గా. ఏం జరిగిందవా మీకు తెలుసు కదా? ఇక్కడ తెలిసింది సార్. రెండోసారి సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఒకసారి కొట్టినకి వచ్చారు గొడ్లని తీసుకొని. ఎవరు పలాట్ల లస్మన్న మెంచలు పెట్టి కొట్టియాలో చంపేయాలని చెప్పినాడు వీరేందర్ని. వాడేం చేసి తప్పించుకొని వచ్చి మా ఇంటికి వచ్చినాడు. మా ఇంట్లో ఉండి ఏం వీరేంద్ర అంటే ఏం లేదావా అని చూస్తే ఇట్లా పై అంతా దెబ్బలు ఉండే. ఏం రా దెబ్బలు తగలేక అంటే యాలేదు లేవా, నువ్వు మా నాయన చెప్తావు, నన్ను చెప్పును ఇట్లా కొట్టేకి వచ్చిండ్రి అని. మరి ఎట్లా వస్తాను తప్పించుకొని వచ్చాను ఒకసారి. మరి ఇంకొకసారి వారం కింద వారం అయినాక ఇక్కడ మెంటర్ కాలేజీలో అంటుకొని వచ్చి ఆడగొట్టిరావని అప్పుడైతే బట్టలు లేకున్నట్లు వచ్చాడు మా ఇంటికి. ఆ పొద్దు కానీ వీళ్ళకి చెప్పలే, తల్లిదండ్రికి బాధపడతాడు అని. మా ఇంటికాడ ఉండాడు అనుకుంటారు వాళ్ళు కదా. ఒక్క నెల వరకు నా ఇంట్లో పెట్టుకునేవాడిని. ఒక్క దీనికే చంపేస్తాడు వచ్చినాక వాడే. మేము లేని చూసి సార్ పని చేసాం కానీ ఒక్కరోజు ఆ పని మాకు ఎవరెవరు చెప్పిండ్రు. ఇది కానీ ఎవరు కావాల్సి చెప్పినారు, వాళ్ళ అమ్మలు దేవుని వినారని చెప్పినారు, ఆ పని చేసిన సార్. లేకుంటే ఇంత మేము పిల్లలని అయితే దూరం చేసుకొని సార్. మీరు ఏం చేస్తారు సార్? వాళ్ళ విన్నా మాకు ఎక్కువ అంటే. ఇంకా వీరేంద్ర ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో మనం ఉన్నాం. మనం ఇప్పుడు ఆ స్థలం నుంచి పరిశీలిద్దాము. అది ఆత్మహత్యనా హత్యనో మనకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ సార్ ఇది ఇంత కట్టెక్కి అందుతుంది సార్, అందదు కదా. కాళ్ళు చూస్తే ఇట్లా మనిషి చూస్తే కొట్టి చంపేసి ఒక చీర ఇట్లా కలిగిచ్చిపోయినారు అంతే, ఎక్కువగా లేదు. ఆ గాయాలైతే మూతికి ఇట్లా కన్నుకి దొమ్మల కాడ చూసి కదా సార్, ఇట్లా కుచ్చి చంపినారు. రాళ్ళతో పొడిచిందేలో దెబ్బ ఘోరం చూసాను నా కొడుకుని. ఇట్లా ఘోరం మళ్ళీ ఎవరు పిల్లలకు రావద్దు. ప్రేమించిన వాళ్ళకి, ఆడపిల్లలకి, అమ్మాయిలు అబ్బాయిలు కానీ తల్లిదండ్రులు బాధ అయితే ఇది ఏం చేస్తారు సార్? అందరు కలిసి మీకు న్యాయం చేయాలి సార్. మాకు నా కొడుకు నాకు తెచ్చేయాలి సార్. వాళ్ళు చంపిన వాళ్ళైతే నేనైతే వదిలేదంటే లేదు సార్. నా కొడుకు నాకు కావాలా. నాకు మేము బీదలని నేను కాను పెద్ద చేసుకుని ఈ కాలానికి నాకు కొడుకు లేకపోయా. వీరేంద్ర వాళ్ళ అమ్మ చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కట్టకి అతను చీర తగిలించుకొని ఉరేసుకున్నాడని కాసి వీళ్ళ అమ్మ చెప్తుంది. అయితే ఇక్కడ నుంచి వీరేంద్ర హైట్ పర్సన్ కావడం వల్ల ఆయన నిలబడితే ఈ చెట్టకి ఉరి వేసుకున్న ప్రదేశం ఇట్లా కాళ్ళు ఇక్కడే ఉన్నాయి. అయితే ఒక మనిషి ఉరి వేసుకున్న సమయంలో నేలకి కాళ్ళు తగలడం వల్ల అంటే అది ఆత్మహత్య ఉండకపోవచ్చు, హత్య ఉండొచ్చు అని తల్లి ఆరోపిస్తుంది. అయితే వాళ్ళ అవ్వ ఉంది, మరిన్ని అవ్వని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లే ఉండదు సార్. ఇట్లా తాడు తగిలిచ్చారు. అది చూసినప్పుడు ఇట్లేని పడాడే. ఏం అట్లా వెళ్ళిపోయాడంటే రాత్రి ఎప్పుడు చంపేశారనో తెలియదు. ఎక్కడ దొరికిపోయి అక్కడ వెనక దొరికిపోయి చంపేసి కసి తెచ్చి వేసారు. వాళ్ళ అమ్మదే చీర తీసుకున్నారా, వాళ్ళకి గొంతేసారే పోయారు. ఇంక అంతే వాళ్ళు.
వాళ్ళు ఏమో మీకు డబ్బులు ఏదో ఆఫర్ చేసిన డబ్బులు ఇస్తామని చెప్పినారు అని చెప్పారు, నిజమేనది? ఇస్తామంటని చెప్తే మాకు చెప్పలేరు సార్. ఒక మంది అనడం మాటే 5 లక్షలు ఇస్తాము తీసుకోమని పిల్లడికి డబ్బులు అంటే మా 5 లక్షలు మా పిల్లడు మాకు కావాలా మా ముద్దని వచ్చాం పోలీస్ స్టేషన్లో. అంతే, ఇంకేం డబ్బులు ఇస్తామని మీకు ఎవరు చెప్పారు అక్కడ? ఎవరో ఇంకా 5 నెలలు మధ్యనోళ్ళు వాళ్ళు మాట్లాడలేరు. స్టేషన్లో నా కొడుకుని ఏంటి కొరకు చంపుతారు సార్ వాళ్ళు? నీ బిడ్డ నువ్వు సరిగ్గా పెట్టుకొని అద్దులు పెట్టుకోవాలి, తెలియదు సార్. ప్రేమించేటప్పుడు తెలియదా, కాలేజీలో మాట్లాడితే తెలియదా? తెలియకున్నప్పుడు నీ ఆడపిల్లలను భయం పెట్టుకుని ఇతర పిల్లల్ని చంపేయకుండా. ఇప్పుడు నా కొడుకు ప్రేమించిన చంపుతావు, ఇంకోటి ప్రేమించి మనగానే చంపుతావు నువ్వు. ఎంతమంది చంపుకుంటావు సార్ నువ్వు? డబ్బు ఉందని. డబ్బు ఉన్నా డబ్బు లేకుండా అందరి దగ్గర ఒకటే న్యాయమే ఉంటుంది. బీదోలో అయినా ఉన్నోళ్ళకైనా రక్తమైనా మనుషులు అంతా ఒకటి కాబట్టి కండిషన్ పెట్టుకొని ఆడపిల్లని పెంచుకున్న తర్వాత తల్లిదండ్రులు ఆడపిల్లని పెంచుకొని బల్లె పంపిలా, లేదంటే మానుకొని పెట్టుకోవాలి ఇళ్ళల్లో. మరి వాళ్ళ కుటుంబం ఎంతమంది ఉంటారు అని ఇన్ని కోరిక ఇండ్లకి వస్తారంట సార్ రాత్రి. మరి నా కొడుకును ఖచ్చితంగా వాళ్ళు హత్య చేసి ఇక్కడ ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇంకొకరికి కూడా ఈ ఎమ్గనూరు పట్టణంలో ఎవ్వరు కూడా ఇలా ప్రేమ పరువు హత్యలకు గురి కాకూడదు. కాబట్టి పోలీసులు నిజాయితీగా విచారణ జరిపి నిందితులను ఖచ్చితంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ షాన్తో మునిస్వామి, సోమపనగర్, ఎమ్గనూరు, కర్నూలు జిల్లా.